टीएस एनएबी के एहलकारों ने जनारम पुलिस संगारेड्डी जिले के साथ मिलकर 4 अफराद को गिरफ्तार किया जो ड्रग्स तैयार कर रहे थे और इसे जरूरतमंद सारिफिन को फरोख्त कर रहे थे और गैर कानूनी तरीके से पैसे कमा रहे थे। उनके कब्जे से 14 किलोग्राम नोरेडास में आम मंशियात और पूरी मैन्युफैक्चरिंग लैब के साथ साथ मैन्युफैक्चरिंग में इस्तेमाल होने वाले आलात और मोबाइल फोन्स भी जब्त किए गए। गिरफ्तार शुदा मुलजिमीन की मोहम्मद यूनुस साकिन पटनचेरू, जी श्रीनिवास गौर साकिन हेतनूर के, निर्मल गौर साकिन जनारम पी, मानकिया राव साकिन पटनचेरू की हैसियत से निशानदेही की गई है। इसके अलावा मंशियात और दीगर जायदाद जब्त की गई। చేయడం జరిగింది। సో దానిలో దాదాపు 14 కేజీల ఈ నార్కోటిక్ డ్రగ్ నోడోజోఫామ్ ని సీజ్ చేయడం జరిగింది। సో వర్త్ 70 lakhs ఇది। సో దాని ప్రాపర్ పంచనామా కూడా చేయడం జరిగింది। సో ఇక అక్యూజ్డ్ విషయానికి వస్తే మహమ్మద్ యూనస్ అలియాస్ జక్కరాజు అనే అతను ఈ హ్యాస్ ద నాలెడ్జ్ ఎట్లా చేయాలనేది తెలుసు। తను ప్లస్ శ్రీనివాస్ గౌడ్ వీళ్ళిద్దరూ కూడా వీళ్ళకి ప్లాన్ ఉంది ఈ డ్రగ్ ని ఎలా తయారు చేయాలని చెప్పేసి। సో ఇది చేయడానికి మనకి పసుపులేటి మాణిక్యాల రావు అని ఈయన కెమిస్ట్, అంటే ఒక సైంటిస్ట్ టైపు। సో వీళ్ళు ముగ్గురు కలిసి మన జిన్నారం మండలంలోని కొడకంచి గ్రామంలో ఒక చిన్న ఫారెస్ట్ లాంటి ఏరియాలో ఒక ల్యాబ్ని ఏర్పాటు చేయడం జరిగింది। ఈ ల్యాబ్లో వీళ్ళు అన్ని ఎక్విప్మెంట్ కూడా ఫిక్స్ చేసి రాహుల్ రెడ్డి అనే అతను ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన అన్ని కూడా ఆడ పెట్టి దాన్ని ఒక ల్యాబ్ లాగా తయారు చేసి స్లోగా దాన్ని ప్రాసెస్ చేస్తున్నారు। సో ఈ క్రమంలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో స్టేట్ ఆఫీస్ వాళ్ళు దాంతోపాటు జిల్లా పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేసి వీళ్ళని సీజ్ చేయడం జరిగింది। ఇది చాలా డేంజరస్ డ్రగ్। ఈ 14 కేజీల డ్రగ్ బహిరంగ మార్కెట్లో